గజ్వేల్ పరిధిలో ఎలాంటి యూరియా కొరత లేదని కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణమాఫీ, రైతు భరోసా, పండించిన పంటలకు ధాన్యం కొనుగోలు తదితరాలు చేపడుతూ రైతులకు ఆర్థికంగా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఖరీఫ్ సాగుకు దృష్టిలో పెట్టుకుని సాగుకు సరిపడా ఎరువులను సిద్ధం చేయగా ప్రతిరోజు 50 టన్నుల యూరియాను రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. అయితే కొందరు డీలర్లు సహకరించడం లేదని తమ దృష్టికి వస్తుందన్నారు. అన్నదాత కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులకు సహకరించి ఎరువుల పంపిణీకి అడ్డంకులు సృష్టించవద్దన్నారు. ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్ కు తరలించినా, కాలం చెల్లిన మందులు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా, నిబంధనల ప్రకారం స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయకపోయినా, రైతులకు బిల్లులు ఇవ్వకపోయినా ఊరుకోమన్నారు. రైతులు సైతం తమ ఇబ్బందులను అధికారులను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారంలో తమ వంతు భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందన్నారు. అయితే కొందరు పనిగొట్టుకుని యూరియా పంపిణీపై రాజకీయం చేయడం సిగ్గుచేటని నిలదీశారు. రైతులపై మీకు నిజమైన గౌరవం ఉంటే తక్షణమే స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం బీఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డి కృషి చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్దకు తామే వెళ్తామన్నారు. ఆ పనికిరాని నాయకుడు యూరియా ఎరువుల పంపిణీ చేసేది కేంద్ర ప్రభుత్వం అజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే రైతులు, ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అధికారులు చేపడుతున్న యూరియా పంపిణీ ప్రక్రియ బాగుందని, దీనిని జీర్ణించుకోవాలని కొందరు వ్యాపారులు పన్నుతున్న కుట్రలను బహిర్గతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఏడీఏ బాబు నాయక్, ఫ్యాక్స్ చైర్మన్ వెంకట్ గౌడ్, మార్కెట్ కమిటీ సెక్రటరీ జాన్ వెస్లీ, ఏవో నాగరాజ్, డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, హరినాథ్ గుప్తా, మహంకాళి శ్రీనివాస్ గుప్తా, వహీద్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రైతులకు దొరకదనే ఉద్దేశంలో ఇక్కడెక్కడనే వరంగల్ మండలంలో ఉన్నది, జయదేపూర్ మండలంలో ఉంటుంది, ఇక్కడెక్కడనే ఉంటుంది. కానీ అందరి ఇంటికి వచ్చి తీసుకుపోయే వరకు ఇక్కడ కొత్త సృష్టిస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు అందరు రైతులను ఆధార్ కార్డు తీసుకురమ్మంటారు, పాస్బుక్ తీసుకురమ్మంటారు. మీకు తీసుకపో 1-2 సంచులు తీసుకుపోండి, మిగతాది మళ్ళీ రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, సరిపోదు. ఇంకా నెక్స్ట్ అదే లైన్లో వచ్చి మళ్ళీ తర్వాత కూడా ఇస్తారు. ఇప్పుడు కూడా ఎప్పటిదాకా అధికారులు ఈ సమక్షంలో మా ఏడీ గారు ఇట్లా ఇప్పుడే చెప్పారు, 15 టన్నులు కూడా ఉడబట్టి ఈరోజు అయిపోయింది. ఇంకా 50 టన్నులు స్టాక్ ఉంది. ఎవరు ఇస్తారు సిద్ధంగా రైతులు వస్తే వాళ్ళకు. కానీ ఏదో ఒకటే పని ట్రాక్టర్ తెచ్చి 50 టన్నులు తీసుకపోతా అనే పరిస్థితి వద్దు అనే ఉద్దేశంతో, కృత్రిమ కొరత సృష్టించొద్దు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ బాధ్యత లేకుండా ఆయన ఏ హోదాలో మాట్లాడుతున్నారు అర్థమైతే, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన అందరి సమీక్ష పెట్టాలి. బయటకు వచ్చి మన ఎమ్మెల్యే నువ్వు పెడతారు, నేను పెడతారు. యాజ్ ఎమ్మెల్యే ఉండి గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే ఉండు, ఆయన బయటకు రమ్మను, అధికారులతో సమీక్ష పెట్టుకోను, రైతులను కూర్చుంటబెట్టి ఎక్కువ ఫెర్టిలైజర్ కావాలని మన గజ్వేల్ ప్రాంతానికి ఎక్కువ ఫెర్టిలైజర్ వస్తే మన రైతులే సంతోషపడతారు. మీరు పాత్ర పోషించామని మీ ఎమ్మెల్యేకి ఎప్పుడు చేయాలి, ఫస్ట్ మీ ఎమ్మెల్యేని రమ్మని వచ్చి ఇక్కడ రైతులకు కొరత లేకుండా చూసే బాధ్యత ఆయనది కాదా? ఎందుకు ఎమ్మెల్యే రూపాయలు ఎందుకుంటాడు? ఆయనకు ఎమ్మెల్యే గెలిచిన మనం ప్రజాధనం కొలగొట్టుకుంటా, ప్రజాధనం మందమే అంతే తప్ప రైతులను సేవ చేసేందుకు రారా? రైతులు ఒకరే మేము చేయాలంటే అది సమీక్ష పెట్టాలి. ఒక ఎమ్మెల్యే పరిధిలో ఉండదు, కలెక్టర్తో సమీక్ష అయినా అఫీషియల్ సమీక్ష పెట్టుకొని ఏదెంత అవసరం పడుతుందని తీసుకునే బాధ్యత మీ ఎమ్మెల్యేకి లేదా? మీ ఎమ్మెల్యేకి చెప్పి తోలుకొచ్చి అది అడిగించి సమీక్ష పెట్టించి రైతులు కొడతారు. ఈ సందర్భంగా తీస్తారని మేము గుర్తు చేస్తూ, ఇంకా ముఖ్యంగా ఒకటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే కాదు, కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు వస్తేనే తెలుసు. నీకు తెలుసా తెలియదా నాకు అర్థమైతే లేదు. అందరికీ తెలుసు, రైతులు చిన్న మినిమం రైతులకైతే మ్యాక్సిమం తెలుసు. ఎప్పుడైనా కేంద్రం ద్వారా మనకు ఎరువులు వస్తాయి. సరే, రోజు చూస్తున్నాము, మనం పేపర్లలో చూస్తున్నాము, వాట్సాప్లలో చూస్తున్నాం. ఎందుకు యుద్ధం ద్వారా కొరత వచ్చింది చూసుకుంటా మనం వేసుకునేది ఏదో రైతులు కూడా అవగాహనతో బాగా భూసారం పెరుగుతూ చూసుకుంటే వేయాలని అందరు చెప్తున్నా. కానీ సరే, మన రైతులే మన ఆరాటం. రైతులను నేను తప్పడతలేను. 1-2 సంచులు వేస్తే చేను బాగుండాలనే ఉద్దేశంలో వాళ్ళ ఆలోచన చేస్తున్నారు. వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ మనసును పాడు చేయొద్దు. వాళ్ళకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో అవసరం పడుతుంది, ఎక్కువ ఆగస్టు నెలలో కూడా ఎక్కువ చేసేందుకు మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రోజు చూస్తున్నారు. రోజు దాని మీద నడుస్తుంది డిస్కస్. అందరు కలిసి ఎరువులు ఎక్కువ తెచ్చి ఖచ్చితంగా ఇచ్చేందుకు వాళ్ళు చేస్తున్నారు. ఇటువంటి రెచ్చగొట్టే పనులు చేసి ఎవరో పట్టలేదని షాపులతో కలిసి నువ్వు ఎవరైనా ఉండరేమో, నీకు పాత దోస్తులు రా, నీ దగ్గర నాయకులు రా, నీతో కలిసి ఫోటో దిగే నాయకులు రా, రెచ్చగొట్టడం పద్ధతి కాదు. రైతులకు అందరికి మేలు చేసే పరిస్థితి క్రియేట్ చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అందరి రైతులకు ఇందాకనే అధికారులు లేడీ గారు చెప్పారు, ఉన్నది ఇంకా కూడా ఈ రోజు ఈ టైంలో కూడా 50 టన్నుల యూరియా స్టాక్ ఉంది మన గజ్వేల్లో. అలా వేరే మండలాలు ఎక్కడెక్కడ ఉంది, ఖచ్చితంగా ఏం కాదు. కాకపోతే ఇవ్వడం కారణం 1-2 ఇవ్వడం కారణం ఎందుకంటే రేపు
అవసరం రేపు తీసుకుపోయి ఇట్లా పెట్టుకున్న బదులు రేపు ఎల్లుండి అవసరం